అమరావతికి వైసీపీ జై. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 రాజధానుల నినాదం. ఈ నినాదంతోనే ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ నినాదం వల్లనే ఓడిపోయామని వారు అంగీకరించటం లేదు. కూటమి ప్రభుత్వం ఏకైక రాజధాని, అది కూడా అమరావతి అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్ళింది. ఘన విజయం సాధించింది. వచ్చే 5 ఏళ్లలో అమరావతికి ఒక రూపు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇదే క్రమంలో వైసీపీ విధానం ఏమిటన్న దానిపై ఆసక్తి ఏర్పడింది. మార్చుకుంటారా, 3 రాజధానులకే కట్టుబడి ఉంటారా అని చర్చించుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మండలిలో రాజధాని అంశంపై దుమారం రేగిన తర్వాత బొత్స సత్యనారాయణ ఇదే తరహాలో బయట మాట్లాడారు. 3 రాజధానుల విధానానికే కట్టుబడి ఉన్నారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బొత్స సూటిగా సమాధానం ఇవ్వలేదు. 3 రాజధానుల విధానం అనేది అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం అన్నారు. ఇప్పుడు మళ్ళీ తమ పార్టీ 3 రాజధానులకే కట్టుబడి ఉందా లేదా అన్నది తాము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొద్ది రోజుల కిందట తమ విధానం 3 రాజధానులేనని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ విధానానికి కాలం చెల్లిందని మళ్ళీ పార్టీలో చర్చిస్తామన్నారు. వైసీపీ 2019 ఎన్నికలకు ముందు రాజధానిని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే ఎన్నికలు అయ్యాక 3 రాజధానులు అని చెప్పి విశాఖపట్నానికి పాలనను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ 5 ఏళ్ల కాలంలో ఆ పని చేయలేకపోయారు. ఈ మధ్య కాలంలో ఎన్నో వివాదాలు తలెత్తాయి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని, ఇంకా అద్భుతంగా నిర్మిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్న విమర్శలు వచ్చాయి. అసెంబ్లీలో అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించి కూడా జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానులని మార్చారని విమర్శలు వచ్చాయి. అయితే వైసీపీ మాత్రం ముందుకే వెళ్ళింది. జ్యుడిషియల్ క్యాపిటల్గా ప్రకటించిన కర్నూలులోనూ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించిన విశాఖపట్నంలోనూ వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో ప్రజలకు ఆ నినాదం నచ్చలేదని అర్థమైంది. అయితే వైసీపీ ఎన్నికల తర్వాత 3 రాజధానుల నినాదం ఎత్తడం లేదు. అదే సమయంలో అమరావతికి కూడా వ్యతిరేకంగా మాట్లాడడం లేదు, కానీ మద్దతుగా కూడా మాట్లాడడం లేదు. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల ప్రకారం పార్టీలో చర్చించి అమరావతిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.